డాక్టర్ కె రామలక్ష్మి గారి నవల మనసుకో తోడు రెండవ భాగం వినబోతున్నారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సుబ్బన్న టౌన్కి వెళ్ళి మల్లికతో ఆమె భర్త సదా విషయం చెప్పి ఒప్పించి ఆమెను తనతో పాటు బయలుదేరదీశాడు. ఆ రోజు బంద్ అని, బస్సులు లేవని తెలిసి ఆటో మాట్లాడాడు. ఊరు దాటిన కొంతసేపటికి దారిలో ఒక పెద్ద మలుపు, చిన్న వంక మీద ఓ కట్ట దాటిపోవడంతో అతను ఉలిక్కిపడ్డాడు. తన ఊరి రూట్లో అలాంటివేమీ లేవు. ఏందయ్యా ఆటో ఆయన, మనం దారిలోనే వెళ్తున్నామా? సుబ్బన్న హెచ్చరించాడు. దారిలో గాక డొంకలా వెళ్తున్నామేటయ్యా, నీ డౌట్ పాడుగాను. ఆటో అతను విసుక్కోవడంతో ఇదేవైనా దగ్గర దారేమో అనుకొని సుబ్బన్న మళ్ళీ నోరు మెదపలేదు. తరువాత ఓ పల్లె దగ్గర ఆపి, ఇక ఎటెల్లాలి పెద్దాయనా అని అడిగాడు. ఇదేంది, ఎక్కడ ఆపి ఎటెల్లాలంటావేంది? తెల్లబోయాడు సుబ్బన్న. ఇదే సంతల బేడు, బాగా చూడు. అతని మాటల్లో ఎగతాళి. నీ తస్స అదియ్యా, నే చెప్పింది ఏముల బేడు. నా మాట చెవుల్లో వేసుకున్నావో నోట్లో వేసుకున్నావో మరి, కోప్పడ్డాడు సుబ్బన్న. చచ్చాంపు, మనం వచ్చింది టౌన్కు తూర్పు దిక్కు, ఆ ఊరు పడమటి దిక్కు. నేను అప్పుడే హెచ్చరించానా? నీవు పట్టించుకోపోతే ఎవరి తప్పు? కాసేపు ఇద్దరూ వాదించుకుని ఆటోను వెనక్కు మళ్లించారు. గుట్ట వద్ద మలుపు తిరిగేటప్పటికి అక్కడ కారు ఒకటి అడ్డుగా ఉండడంతో దానికి డాష్ ఇవ్వబోయి ఆటో ఆగింది. ఆటోనలా ఆపి ఏం జరిగిందో చూసేలోగా కారు దిగిన ఇద్దరూ ఆటోలో ఉన్న మల్లిక చేయి పట్టి కిందకు లాగారు. ఆమె కెవ్వున అరిచింది. సుబ్బన్న వెంటనే, ఏయ్, ఆ అమ్మని ఎందుకు ఉంచుతున్నావు? అడ్డుపోయాడు. ఏందయ్యా, ఇది బాస్ కోసమే కదా? కసురుకుంటూ ఒకడు ఆమె చేతిని లాగడంతో ఆమె భయపడి పరిగెత్తపోయి రాతి మీద పడి తలకు గాయమవగా ఏడవసాగింది. అంతలో అదే దోవన ఖాళీగా వెళుతున్న అంబులెన్స్ వారి వద్దకొచ్చి ఆగింది. అంబులెన్స్ను చూడగానే ఆగంతకులు కారులో పారిపోయారు. ఆటోవాడికి భయమేసింది కాబోలు. సర్రున వెళ్ళిపోయాడు. అంబులెన్స్లో ఉన్నవాళ్లు దిగి మల్లికను సుబ్బన్నను అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్లో చేర్చారు. మల్లికకు తలకు కుట్లు వేసి ఆమెను వార్డుకు షిఫ్ట్ చేయడం జరిగింది. ఆమె మంచం పక్కన దిగులుగా కూర్చుండిపోయాడు సుబ్బన్న. అరే సుబ్బన్న, నువ్వా? ఏమిటిక్కడున్నావు? భుజం మీద చెయ్యి వేసి అడుగుతున్న శ్రీనివాస్ని చూడగానే ప్రాణం లేచొచ్చినట్లు, వాసుబాబు అంటూ జరిగిందంతా చెప్పాడు సుబ్బన్న. ఇంటికి ఫోన్ చేసి రామ్మూర్తికి విషయం తెలిపి సుబ్బన్న, మల్లిక మరుసటి దినం వస్తారు, కంగారు పడవద్దని చెప్పాడు శ్రీనివాస్. పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చి మెడికో లీగల్ కేసుగా బుక్ చేయించాడు. మల్లికకు ఆ మరుసటి దినం హాస్పిటల్లోనే అబార్షన్ అయిపోయింది. ఆ రోజు వీధిలో వెళ్లిన అంబులెన్స్ హార్న్ వినగానే మల్లిక జరిగిందంతా భర్తకి చెప్పి, సదా, ఒకడు నన్ను ఇది బాస్ కోసమే కదయ్యా అన్నాడు. ఆ నిమిషంలో ఆస్పత్రి వ్యాన్ అక్కడికి రాకుంటే? బావురుమని ఏడ్చింది. షాక్ కొట్టినట్లయింది సదాకు. డబ్బు కోసం తను ఇతర ఆడవారికి అలాంటి అపకారమే చేశాడు. ఆ పాపమే తన భార్యను కాటేయబోయిందా? అతనికి నోట్లో మాటే రాలేదు. క్రాస్ వద్ద కడుతున్న బిల్డింగ్ వద్దకు సుబ్బన్న వెళ్లడంతో ఇంటి వద్ద ఇబ్బందిగా ఉండడం, సదా మీద నమ్మకం కుదరడంతో మల్లికతో సహా సదాను క్రాస్ వద్దకు వాచ్మెన్గా పంపాడు రామ్మూర్తి. పంపే ముందు, సదా తన తప్పే తనకు శత్రువు, తన ఒప్పే తనకు బంధువు, ఇది ఎప్పటికీ గుర్తుంచుకో అని చెప్పాడు. ల్యాండ్ ఫోన్ రింగ్ అవగానే చిర్రెత్తుకొచ్చింది అక్కడ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ పరమేశానికి. ఆ రోజు అప్పటికే 20 మందైనా ఫోన్ చేసుంటారు. రిసీవర్ ఎత్తి, హలో అన్నాడు కేర్లెస్గా. హలో, గుడ్ మార్నింగ్, పోలీస్ స్టేషనే కదా? అవును. ఎస్ఐ గారికి కనెక్షన్ ఇస్తారా? నీ పేరేంటి? పేరెందుకులేండి, పర్సనల్గా మాట్లాడాలి. ఓహో, అయితే నీవు యూపీ అంటే అన్నోన్ పర్సన్ అన్నమాట. విషయం ఏంటో చెప్పు. అది పర్సనలో జనరలో, కనెక్షన్ ఇవ్వాలో వద్దో డిసైడ్ చేస్తాం. మీతో చెప్పే విషయం కాదండి, ఇది ఎస్ఐ గారితోనే చెప్పాలి, సరేనా? ఎవరయ్యా నువ్వు? చెప్తే అర్థం చేసుకో.
ఇంతలో ఎస్ఐ రూమ్ నుండి కాలింగ్ బెల్ రింగ్ అవ్వడంతో లైన్లోనే ఉండు అంటూ ఫోన్ పక్కన పెట్టి ఎస్ఐ రూమ్లోకి వెళ్ళాడు పరమేశం. కాస్త పాలిష్గా మాట్లాడేది అలవాటు చేసుకో పరమేశం. మనం పబ్లిక్ సర్వెంట్స్మి, కానీ పబ్లిక్ మనకు సర్వెంట్స్ కాదు కదా. వెళ్ళి ఫోన్ కనెక్షన్ ఇవ్వు సీరియస్గా అన్న ఎస్ఐని చూసి కంగు తిన్నట్లుగా ఎస్ మేడం అంటూ వెంటనే హాల్లోకి వచ్చేశాడు. ఎస్ఐ గారికి ఎలా తెలిసిందబ్బా? మేడంకు వినపడేలా తను గట్టిగా మాట్లాడాడు కాబోలు అనుకుంటూ రిసీవర్ ఎత్తి ఎస్ఐ గారికి కనెక్షన్ ఇస్తున్నాను, మాట్లాడండి అంటూ కనెక్షన్ ఇచ్చాడు. వాసంతి ఇక్కడ ఎస్ఐగా డ్యూటీలో చేరిన తర్వాత తెలిసిన వాళ్ల ద్వారా తిరుపతి నుండి ఫోన్ మెకానిక్ను పిలిపించి తన డ్యూటీ రూమ్లో ఉన్న ఫోన్ అప్పుడప్పుడు ట్రబుల్ ఇస్తోందని, దాన్ని రిపేర్ చేయిస్తున్నట్లుగా ఆఫీస్ స్టాఫ్కు చెప్పి అతని చేత రిసెప్షన్ హాల్లో ఉన్న ఫోన్ రింగ్ అవ్వగానే తన డ్యూటీ రూమ్లో ఉన్న ఫోన్ కూడా లో సౌండ్లో రింగ్ అయ్యేలా ఆఫీస్ స్టాఫ్కి తెలియకుండా ప్యారలల్ కనెక్షన్ ఏర్పాటు చేయించుకుంది. రూమ్లో నుండి తను వెళ్ళిపోయేటప్పుడు ఆ ఎక్స్ట్రా కనెక్షన్ తీసేసి రూమ్లోకి రాగానే కనెక్షన్ పెట్టుకునేది. రిసెప్షన్ హాల్లో ఫోన్ రింగ్ అయి వారు ఫోన్ ఎత్తిన శబ్దం వినగానే తన రూమ్లోని ఫోన్ లిఫ్ట్ చేసి ఎక్కడి నుండి ఎవరు ఎవరికి ఏ విషయమై ఫోన్ చేస్తున్నారో తెలుసుకునేది. అది తను వినే విషయం అయితే పూర్తిగా వినేది. ఇంపార్టెంట్ కాకపోతే రిసీవర్ని దాని స్థానంలో ఉంచేసేది. అలా చాలా వరకు ఆ స్టేషన్లో ఉన్న స్టాఫ్ గురించి, ఆ ఏరియా పరిస్థితుల గురించి ఒక అవగాహనకు వచ్చి డ్యూటీ కొంచెం పర్ఫెక్ట్గా, ఈజీగా, ఒకంత ఎఫిషియెంట్గా చేసుకునే వీలు కలిగింది వాసంతికి. ఫోన్ రింగ్ అవ్వగానే హలో చెప్పండి మృదువుగా ఉంది ఆమె వాయిస్. లేడీ వాయిస్ వినపడగానే నేను ఎస్ఐ గారితోనే మాట్లాడాలండి అన్నాడతను. ఇంతకు ముందున్న ఎస్ఐ గారు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. అతని ప్లేస్లో నేనున్నాను. అంటే మీరిప్పుడు 100% ఎస్ఐతోనే మాట్లాడుతున్నారు, సరేనా? ఇప్పుడు చెప్పండి. ఓ వాట్ ఏ వండర్! ఆ ఎస్ఐ ట్రాన్స్ఫర్ అని తెలిసింది, కానీ ఆ ప్లేస్లో ఒక లేడీ వచ్చారని మాత్రం తెలియదు. ఈ ఏరియా హిస్టరీలోనే ఒక లేడీ ఎస్ఐగా ఉండడం అనేది ఒక మైల్ స్టోన్ అన్నమాట. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. విషయం ఏంటో చెప్పండి. మేడం, నాకు తెలిసిన అతని భార్య డాక్టర్ సరస్వతి వద్ద స్కానింగ్ ద్వారా గర్ల్ బేబీ అని తెలుసుకొని అబార్షన్ చేయించుకోబోతున్నారని నాకు ఇన్ఫర్మేషన్ అందింది. డాక్టర్ సరస్వతిని హెచ్చరించారా అబార్షన్ చేయవద్దని? అలా చెప్తే ప్రయోజనం ఉండదు మేడం. నేను వార్నింగ్ ఇచ్చాక ఆ డాక్టర్ అబార్షన్ చేయనని చెప్పినా వారు ఇంకో డాక్టర్ వద్ద చేయించుకోరని గ్యారంటీ లేదు కదా. అందుకే ఈ విషయం మీ దృష్టికి తెస్తున్నాను. పోలీస్ ఆఫీసర్గా మీరు చెప్తే వాళ్ళు వింటారు. దేవుడికైనా దెబ్బే గురువు కదండి. నిజమేలేండి. అవును, వారి విషయంలో మీకెందుకంత ఇంట్రెస్ట్? అదేంటండి, ఎస్ఐగా ఉండి మీరు కూడా అలా అంటున్నారు? అది మీ స్థాయికి తగిన బాంబులు, బుల్లెట్ల క్రైమ్ కాకపోవచ్చు. ఆడబిడ్డ అని అబార్షన్ చేయడం, చేయించుకోవడం అనేది సొసైటీ పట్ల మేజర్ క్రైమేనండి. తెలిసి కూడా నేను పట్టించుకోకపోతే నాది క్రైమే కదా. మా అసిస్టెంట్కి ఆ కపుల్ అడ్రస్ తెలపండి. కేసు రిజిస్టర్ చేసుకుని ప్రొసీడ్ అవుతాం. థ్యాంక్ యూ మేడం. అతని స్వరంలో సంతృప్తి. ఆ వర్క్ మమ్మల్ని ఫినిష్ చేయనివ్వండి, ఆ తర్వాత థ్యాంక్స్ చెప్దురు కానీ. అన్నట్లు మీ పేరు, ఫోన్ నెంబర్ కూడా మా అసిస్టెంట్కి చెప్పండి. మేమే మీకు రిజల్ట్ తెలుపుతాం. నేనెవరో తెలియకూడదనేగా పబ్లిక్ ఫోన్ నుండి మాట్లాడడం. ఫోన్ పెట్టేశాడు. యూపీ ఇచ్చిన అడ్రస్ తెప్పించుకొని చూసి షాక్ కొట్టినట్లు ఆగిపోయింది వాసంతి. కంప్లైంట్ తన ఫ్రెండ్ సుగుణ గురించే. వెంటనే సుగుణకు ఫోన్ చేసింది తను వస్తున్నట్లు. నిజంగానా? వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. దేవుడు వరం ఇచ్చినా పూజారి ఇవ్వలేదన్నట్లుగా ఉంది ఇప్పటి నా పరిస్థితి. నేను, నా చంద్రుడు, నా స్టారు, మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాం. ఎంతలే, 3వ రోజుకంతా అక్కడుంటా. ఇంటికి వచ్చి రాగానే ఫోన్ చేస్తా, వచ్చేయి. అలాగా? క్యాంప్ లేకుంటే ఇప్పుడే మీ అమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసేదాన్ని తెలుసా? ఏమిటబ్బా అంత విశేషం? ఇంతకీ నాకు ఆ గుడ్ న్యూస్ చెప్పడానికేనా? అబ్బా, ఎప్పుడు నా పెళ్లి మీదైనా నీ దృష్టి, వేరే న్యూస్ ఏం ఉండదా? మంకీ, గుర్తుంచుకో, బెండకాయ ముదిరినా. ఓకే, సీ యూ, బాయ్. ఒకరోజు సుగుణ అన్న విషయం గుర్తొచ్చింది. మా నాన్న కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటే 4 ఆడపిల్లలమే అయితిమి. మా అందరికీ పెళ్ళిళ్ళై భర్తలతో ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోయాం.
పండుగలకు పబ్బాలకు మేం వెళ్ళి చీరా సారే అంటూ ఇంకా భారం కలిగిస్తున్నామే గాని వారి కోసం మేమేమీ చేయడం లేదు. వారు సంపాదించింది మా పెళ్ళిళ్ళ కోసమే ఖర్చు పెట్టారు. నాన్నకు పెన్షన్ వస్తుంది, సొంత ఇల్లు ఉంది కాబట్టి రోజులు గడిపేస్తున్నారు. ఇప్పుడేమీ ప్రాబ్లం లేదు. కానీ ముసలివారైపోతే వారికి ఆసరాగా ఉండే పరిస్థితి ఆడపిల్లలమైన మాకుంటుందో ఉండదో. సంపాదించిన తన తల్లిదండ్రులను దగ్గర ఉంచుకునే ఫ్రీడమ్ ఎంతమంది ఆడవారికి ఉంటుందో నువ్వే చెప్పు. నీకు మీ అమ్మ సాలొస్తుందేమో, మళ్ళీ ఆడపిల్లేనేమోనని భయంగా ఉంది అంటున్నాడు చంద్ర. సుగుణ తన మనోవేదనను వెళ్ళబోసుకుంది. అలాంటి నెగటివ్ థాట్స్తో బుర్ర పాడు చేసుకోకు. ఆడపిల్లలైనా చదువుకొని ఫైనాన్షియల్గా వారి లైఫ్ వారు లీడ్ చేసుకునేలా పిల్లల్ని పెంచితే చాలు. మీ సంపాదనలో 10% మీకోసమే సేవ్ చేసుకోండి. ఓల్డ్ ఏజ్లో మీ పిల్లల వద్ద ఉండే సౌకర్యం లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండండి. అక్కడ తిండి, షెల్టర్, హెల్త్ అన్నీ వాళ్లే చూసుకుంటారు. నిశ్చింతగా గడిపేయొచ్చు. ఏమో బాబు, ఆ ధైర్యం నాకు లేదు దిగులుగా అంది సుగుణ. ఆ దినం జరిగిన ఈ విషయం విశ్లేషిస్తే భార్యాభర్తలిద్దరూ స్కానింగ్ ద్వారా ఆడబిడ్డ అని తెలుసుకొని అబార్షన్కు నిర్ణయించుకున్నారన్నమాట. హెల్ప్ కోసం తన తల్లిదండ్రులను ఇక్కడకు తీసుకుని రావడానికి సుగుణ వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళుంటుంది. ఇక్కడకు వచ్చాకనే కదా వారు హాస్పిటల్కి వెళ్ళేది. ఆ లోపల తను క్యాంపు నుండి వచ్చేస్తుంది. ఒక క్షణం ఆలోచించి కానిస్టేబుల్ డేవిడ్ని పిలిచి అతనికి కొంత డబ్బిచ్చి ఏం చేయాలో చెప్పి పంపించింది. 3వ రోజు సాయంత్రం స్టేషన్కి వచ్చి సీట్లో కూర్చుని పెండింగ్ వర్క్ కోసం వాసంతి అలా ఫైల్ తీసిందో లేదో రిసెప్షన్ హాల్లో ఫోన్ రింగ్ అవ్వగానే ఎవరో లిఫ్ట్ చేసినట్లు తెలిసింది. రిసీవర్ అందుకుని విని పెట్టేసింది. పరిచయమైన వాయిస్ లాగే ఉంది. లోపలికొచ్చిన పీసీ అది యూపీ కాల్ అని చెప్పగానే కనెక్షన్ ఇవ్వమన్నట్లు తలాడించింది. యూపీ అనగానే సుగుణ విషయం గుర్తుకొచ్చింది. ఫోన్ రింగ్ అవ్వగానే హలో, ఎస్ఐ హియర్, చెప్పండి అంది. నమస్కారం అండి, 3 రోజుల క్రితం ఫిమేల్ బేబీ అబార్షన్ విషయంగా మీకు ఫోన్ చేశాను. మీరు బిజీ కదా, గుర్తుండదనుకుంటాను. 100% గుర్తుంది. ఆ రోజే ఓ కానిస్టేబుల్ని ఆ విషయంగా అపాయింట్ చేశాను. ఫర్దర్గా ఎలా చేయాలో ఆలోచించి దాన్ని డీల్ చేస్తాను, సరేనా? ఆహా, ఎంత డ్యూటీ మైండ్ అండి మీది. నేను ఎప్పటికీ మర్చిపోలేని ఎస్ఐ మీరు. మీరిక ఆ విషయంగా శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదులేండి. ఆ మ్యాటర్ సెటిల్ అయిపోయింది. ఓహో, మీరే వాళ్ళను ఒప్పించారన్నమాట. గుడ్. అదేం కాదు, 2-3 రోజుల్లో ఎలాగూ అవుట్ అయిపోతుంది. మీరు ఆ విషయం గురించి శ్రమ పడకండి అని చెప్పడానికే మీకు ఈ ఫోన్ చేయడం. ఏంటండి, ఏమిటి మీరనేది? ఆమెకేమైంది? హలో హలో. ఆమె మాట పూర్తవ్వకుండా ఫోన్ కట్ అయింది. షాక్ కొట్టినట్లుగా అప్రతిభురాలయ్యింది వాసంతి. వెంటనే సుగుణకు ఫోన్ చేసింది. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. సుగుణ భర్త నెంబరు తన వద్ద లేదు. కానిస్టేబుల్ని పిలిచి, డేవిడ్, ఇది సుగుణ అని నా ఫ్రెండ్ అడ్రస్. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. నువ్వు వారింటికెళ్ళి ఆ ఇంట్లో ఎవరున్నా సరే సుగుణ అనే పర్సన్ ఎక్కడుంది అని కనుక్కొని వీలుంటే ఆమె చేత నా నెంబర్కి ఫోన్ చేయించు. డ్యూటీ పీరియడ్లో నా పర్సనల్ వర్క్ చెప్తున్నానని వేరుగా అనుకోవద్దు అంది. వాసంతి డ్యూటీలో చేరిన కొన్ని రోజులకే ఆమె అంటే డేవిడ్కు చాలా సదభిప్రాయం కలిగింది. అందరినీ ఆదరంగా పలకరిస్తూ ఎస్ఐననే అహంకారం ప్రదర్శించని వాసంతి అంటే అతనికి అభిమానము, గౌరవం కూడా. ఎస్ఐ రూమ్ నుండి వెలుపలికి వెళ్తున్న డేవిడ్ని చూసి రైటర్ పరమేశాన్కి ఎలాగో ఉంది. ఇంతకు క్రితం ఉన్న ఎస్ఐకి తను ఎంతో క్లోజ్గా ఉండేవాడు. అలాంటిది సీనియర్ తనని కాదని డేవిడ్ ఆమెకు క్లోజ్గా ఉండడం అనేది అతనికి మింగుడు పడకుండా ఉంది. ఎస్ఐ వాసంతి వేరే ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయింది. ఆ యూపీ చెప్పినట్లు సుగుణ నిజంగానే డేంజర్లో ఉందా? బతికే ఉందా? ఈ పాటికే చనిపోయిందా? గుండెల్లో భరించలేని ఆవేదన మొదలైంది. ప్రభు, దేవా, సుగుణను కాపాడు, తన పాప కోసమైనా ఆమెను క్షేమంగా ఉండని అంటూ ప్రార్థించింది. అరగంట తర్వాత డేవిడ్ వచ్చి ఆ ఇల్లు లాక్ చేసుందని, ఆమె భర్త చంద్ర లీవ్లో ఉన్నట్లు తెలిసిందని అతని కొలీగ్ను అడిగి అతని ఫోన్ నెంబర్ తెచ్చానని నెంబర్ ఇచ్చాడు. వెంటనే ఆ నెంబర్కి ఫోన్ చేసింది.
అటు నుండి హలో అని వినపడగానే ఆతృతతో, హలో చంద్రగారు, నేను సుగుణ ఫ్రెండ్ వాసంతిని. తన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది, అందుకే మీకు చేస్తున్నా. తనతో నాకు కొంచెం ముఖ్యమైన పని ఉంది. కొంచెం ఫోన్ ఇస్తారా, లేదా తనని రింగ్ చేయమనండి అంది రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా. తనకు కొంచెం హెల్త్ బాగాలేదండి, 2 days తర్వాత చేయమంటాను. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు అతను. అయితే ఆ యూపీ చెప్పినట్లు నిజంగానే సుగుణ డేంజర్లో ఉందా? భగవాన్! మనసాగక ఓ 10 నిమిషాలాగి మరోసారి చంద్రకు ఫోన్ చేసింది. ఈసారి అది స్విచ్ ఆఫ్లో ఉంది. ఓ క్షణం ఏం చేయాలో తోచలేదు. పలు విధాలుగా ఆలోచించి ఆ నెంబర్ కలిగిన ఫోన్ పోగొట్టుకున్నట్లు కంప్లైంట్ వచ్చిందని, ఆ ఫోన్ ఉన్న ఏరియా తెలపాలని ఎస్ఐగా తన పలుకుబడి ఉపయోగించి అది తిరుపతి ఏరియాలో ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ సంపాదించింది. అంటే సుగుణ తిరుపతిలోనూ ఏదో ఒక హాస్పిటల్లో ఉంటుంది అనుకుని పర్మిషన్ పెట్టి డేవిడ్ను వెంట తీసుకొని తిరుపతికి బయలుదేరింది. మొట్టమొదట స్విమ్స్ హాస్పిటల్లో వెతికింది. అక్కడ సుగుణ లేదు. మెటర్నిటీ హాస్పిటల్కి వెళ్ళి విచారిస్తే అది అవుట్ సైడ్ సెప్టిక్ అబార్షన్ రిఫరల్ కేసు అని రూయా హాస్పిటల్కి రిఫర్ చేసినట్లు తెలిసింది. రూయా హాస్పిటల్లో ప్రమాద స్థితిలో ఉన్న పేషెంట్ల నుంచే ఐసీయూ వార్డులో సుగుణ అడ్మిషన్లో ఉంది. డ్యూటీ డాక్టర్ని రిక్వెస్ట్ చేసి లోపలికెళ్ళి చూసింది. వెంటిలేటర్పై అన్కాన్షియస్గా ఉన్న సుగుణను చూడగానే భయమేసి ఇక అక్కడ ఉండలేక లోపలికి వచ్చి సుగుణ కండిషన్ గురించి డాక్టర్ని విచారించింది. అది సెప్టిక్ అబార్షన్ కేసు. సెఫ్టిసీమియాతో లివర్ లాంటి ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యాయి. 2-3 రోజులు గడవడం కూడా కష్టమే. వేలూరు సిఎంసికి వెళ్ళమని చెప్పాం, బెటర్ ట్రీట్మెంట్ కోసం అని డాక్టర్ చెప్పాడు. ఇంతలో హాస్పిటల్లో లేని కొన్ని ఎమర్జెన్సీ మెడిసిన్స్ను బయట కొనుక్కొని పాపతో కలిసి వచ్చిన చంద్ర వాసంతిని చూడగానే గిల్టీగా ఫీల్ అయ్యాడు. పాపను దగ్గరికి తీసుకుని, చంద్రగారు, మీతో కొంచెం మాట్లాడాలి అంటూ అక్కడికి కాస్త దూరంలో ఉన్న బెంచ్ వైపు నడిచింది వాసంతి. విధి లేనట్లుగా ముఖం ముడుచుకుని ఆమెను అనుసరించాడతను. సుగుణ విషయం ఏం చేయాలనుకుంటున్నారు? చేయవలసిందంతా ఇదివరకే చేసేశాను. ఇక నా చేతుల్లో ఏమీ లేదండి. పోనీ వేలూరు సిఎంసికి వెళ్తే 2-3 లక్షలు కావచ్చు అన్నారు. అంత డబ్బు నా వద్ద కానీ సుగుణ పేరెంట్స్ వద్ద కానీ లేదు. ఇప్పటికే మా వద్ద ఉన్న డబ్బు, నగలు, మందుల కోసమే ఖర్చు పెట్టేశాం. సిఎంసిలో అడ్వాన్స్ ఇవ్వందే పేషెంట్స్ను చేర్చుకోరు. 3 lakhs? తెల్లబోయింది వాసంతి. నర్స్ లోపలికి వచ్చి ఇచ్చిన విజిటింగ్ కార్డు చూసి డాక్టర్ సరస్వతి ఆశ్చర్యపోయి ఆమెను లోపలికి పంపించమంది. లోపలికి వస్తున్న లేడీ ఎస్ఐని కుతూహలంగా గమనిస్తూ, ప్లీజ్ టేక్ యువర్ సీట్ అని చైర్ చూపించింది. థ్యాంక్ యూ మేడం, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అంది వాసంతి. నర్స్ వెలుపలికి వెళ్ళిపోయింది. ఈ ఊరికి లేడీ ఎస్ఐ రావడం ఆశ్చర్యం. రియల్లీ ఐ అప్రిషియేట్ యూ. చెప్పండి, ఎనీ హెల్త్ ప్రాబ్లం అంది డాక్టర్ సరస్వతి. 1 minute మేడం అంటూ వాసంతి వెళ్ళి తలుపు బోల్ట్ పెట్టి వచ్చి కూర్చొని తన బ్యాగ్లో నుండి ఒక ఫోటో తీసి డాక్టర్కిచ్చి, ఈవిడ మీ పేషెంట్, తను మీకు తెలుసు కదా అంది డాక్టర్ని గమనిస్తూ. అది చూడగానే డాక్టర్ ముఖంలో టెన్షన్ కనిపించింది. ప్రతిదినము ఎంతోమంది పేషెంట్ను చూస్తూ ఉంటాం, ప్రత్యేకంగా గుర్తులేదు అంది. అయితే ఈ సీసీ కెమెరా క్లిప్పింగ్స్ చూడండి, గుర్తొస్తుందేమో అని తన సెల్ ఫోన్ ఆన్ చేసి చూపించింది. ఒకదానిలో టేబుల్కు ఒకవైపు డాక్టర్ సరస్వతి కూర్చుని ఉంది. మరొక దానిలో వారు ముగ్గురు నర్సుతో కలిసి హాస్పిటల్ లోపల వార్డు వైపు వెళ్తున్నట్లు, మరొక దానిలో 2 నర్సులు హాస్పిటల్ లోపల నుండి వీల్ చైర్లో సుగుణను వెలుపలికి తీసుకుని వెళ్తుంటే వారి వెనుకనే చంద్ర పాపతో కలిసి వారిని ఫాలో అవుతున్నట్లుగా ఉంది. డాక్టర్ ముఖంలో ఆందోళన. ఎస్ఐ చేతికి అవి ఎలా వచ్చాయి అనుకుంది. గుర్తొచ్చిందా డాక్టర్ గారు? ఇందులో డేట్ అండ్ టైం కూడా రికార్డ్ అయింది, గమనించారా? వాసంతి ప్రశ్నలతో అప్రతిభురాలైంది డాక్టర్. డాక్టర్ గారు, మీరు మనీ తీసుకుని వారు కోరినట్లు ఈ పేషెంట్కు స్కాన్ చేసి ఆడబిడ్డ అని చెప్పారని, ఆడబిడ్డ వద్దనుకొని వారు అడిగినందున అబార్షన్ చేశారని, అది కాంప్లికేట్ అయినందున
ఆమెను తిరుపతికి రిఫర్ చేశారన్న విషయం మా దృష్టికొచ్చింది. అందుకు తగ్గ ఎవిడెన్స్ కూడా మా వద్ద ఉందని మీకు అర్థమైందనుకుంటాను. ఇప్పుడు ఆ పేషెంట్ లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లంలో ఉంది. అందుకు కారణం మీరు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఫీటస్ సెక్స్ డిటర్మినేషన్, ఫీమేల్ ఫీటిసైడ్ రెండూ క్రైమ్స్ అని తెలిసి కేవలం మనీ కోసం తప్పు చేశారు. అవునా? ఆమె తరపున మీ పైన క్రిమినల్ యాక్షన్ తీసుకోవచ్చు. ఈ క్షణమే నేను మిమ్మల్ని అరెస్ట్ చేసి కేసు బుక్ చేయొచ్చు. దానితో మీకు మెడికల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవ్వడం, మీకు ఇంప్రిజన్మెంట్ తప్పవు. డాక్టర్ ఏదో మాట్లాడిపోయింది. నన్ను పూర్తిగా చెప్పనివ్వండి మేడం. దీనికి ఒక సెటిల్మెంట్ చేసుకునే అవకాశం మీకు ఇస్తున్నాను. 1, ఇక మీదట మీరు స్కానింగ్ చేయరాదు. 2, ఆ స్కానింగ్ మిషన్ వాల్యూకు ఈక్వల్ డబ్బును ఆమె పాపకివ్వడం. ఎందుకంటే ఆమె చనిపోతే ఆమె భర్తకు ఇంకో భార్య వస్తుంది, కానీ ఆమె బిడ్డకు ఇంకో తల్లి రాదు కదా. అందుకే అది పాపకు ఆధారమవుతుంది. ఆమె బతికితే తనకింక పిల్లలు కలగరు కనుక ఆ డబ్బు ఆమెకు ముసలి వయసులో ఒక బిడ్డలాగా ఉపయోగపడుతుంది. డాక్టర్ గారు, ఈ ఎవిడెన్స్ నా వద్ద భద్రంగా ఉంటుంది. మీరు అవుట్ ఆఫ్ వేలో వెళ్లారని తెలిసిన మరుక్షణమే నేను వీటిని యూజ్ చేయవలసి వస్తుంది. అట్టి పరిస్థితిని మీరు రానియరనుకుంటాను. డబ్బు రేపటిలోగా నాకు హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంతటితో ఈ ఇష్యూ సెటిల్ అవుతుంది. లేనట్లయితే కోర్టులో ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. వస్తాను అంటూ డాక్టర్ సరస్వతి అవాక్కై చూస్తుండగానే అక్కడి నుండి వెళ్ళిపోయింది వాసంతి. రిసెప్షన్లో ఫోన్ రింగ్ అయి వారు లిఫ్ట్ చేసిన వెంటనే ఫోన్ తీసింది వాసంతి. హలో, ఎస్ఐ మేడంకు కనెక్షన్ ఇస్తారా ప్లీజ్. అది యూపీ వాయిస్. ఫోన్ పెట్టేసింది. రైటర్ వచ్చి వాసంతి పర్మిషన్ తీసుకుని ఫోన్ కనెక్షన్ ఇచ్చాడు. ఎవరో తెలియనట్లుగా హలో, ఎస్ఐ హియర్ అంది వాసంతి. గుడ్ మార్నింగ్ మేడం. అతడిని పూర్తిగా చెప్పనీయకుండా అడ్డు తగులుతూ, ఓ యూపీ గారా, మీరు ఫోన్ చేశారంటే అది నాకు గుడ్ మార్నింగ్ ఎందుకు అవుతుందండి? హాట్ మార్నింగ్ అవుతుంది. కానీ ఇంతకే విషయం ఏంటో చెప్పండి అంది. వాహ్, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. సెకండ్స్లోనే నన్ను ఐడెంటిఫై చేసేశారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ మేడం. ఏం లేదు, మీకు కంగ్రాచ్యులేషన్స్తో పాటు థ్యాంక్స్ కూడా చెబుదామని. అలాంటి వర్క్ నేనేం చేశాను? నేనిచ్చిన ఓరల్ కంప్లైంట్కే మీరు 100% రెస్పాండ్ అయి డాక్టర్ సరస్వతి చేత పర్మనెంట్గా స్కానింగ్కు ఫుల్ స్టాప్ పెట్టించగలిగినందుకు థ్యాంక్స్. ఇప్పటికే ఈ ఏరియాలో డాక్టర్ సరస్వతి పుణ్యమా అని అమ్మాయిల నెంబర్ తప్పక ఎంతో కొంత తగ్గిపోయే ఉంటుంది. సెన్సెస్ చూస్తే తెలుస్తుంది. ఇప్పటి అబ్బాయిలందరూ యువకులయ్యాక వారికందరికీ లైఫ్ పార్ట్నర్స్ షార్టేజ్ కదా మేడం. ఆహా, ఎంతటి ముందు చూపు. గవర్నమెంట్ రూల్స్ని పబ్లిక్ ఓవర్కమ్ చేయకుండా చూడడమే మా డ్యూటీ. అందుకు కంగ్రాట్స్ కానీ థ్యాంక్స్ కానీ మాకు చెప్పనవసరం లేదు. మీ ఫోన్ నెంబర్ తెలుసుంటే నేనే మీకు థ్యాంక్స్ చెప్పేదాన్ని. ఎందుకంటే సొసైటీ పట్ల మీ రెస్పాన్సిబిలిటీ వెరీ అప్రిషియబుల్ కాబట్టి. అలా అందరూ పోలీస్ అఫీషియల్స్ భావిస్తే దేశం ఈ పాటికి డెవలప్మెంట్ పరంగా ప్రపంచంలో 128th ర్యాంక్ నుండి 28th ర్యాంక్ వరకైనా మూవ్ అయి ఉండేది. ఇంతకు ముందున్న ఎస్ఐకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఆ వర్క్ని చేయకపోగా దానిని క్యాషౌట్ చేసుకున్నాడు. మీరిచ్చిన కంప్లైంట్ ఏమిటి? 6 నెలల క్రితం ఏములబేడు ఊరమ్మాయి స్వర్ణలతని డాక్టర్ సరస్వతి వద్ద అబార్షన్ చేయించడానికి తీసుకెళ్లారు. ఆ అమ్మాయి ఆ నర్సింగ్ హోంలోనే శవమై పల్లెకొచ్చింది. తను అన్మ్యారీడ్ కాబట్టి ఆమె పేరెంట్స్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. ఆ విషయం తెలిసి ఎస్ఐ గారికి విషయం ఏమిటో చూడమని మైనర్ అమ్మాయి ప్రెగ్నెంట్ కావడానికి కారణమెవరో, ఆ అమ్మాయి డాక్టర్ సరస్వతి నర్సింగ్ హోంలో ఎందుకు చనిపోయిందో తెలుసుకుని సరైన యాక్షన్ తీసుకోవాలని యూపీగా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ పంపించాను. అతను దాన్ని క్యాషౌట్ ఎలా చేశాడు? డాక్టర్ సరస్వతికి నా కంప్లైంట్ చూపించి బ్లాక్మెయిల్ చేసి మనీ వసూలు చేసుకున్నాడు. అలాగని ఖచ్చితంగా ఎలా తెలుసు? ఖచ్చితమైన మార్గంలోనే తెలిసింది. మరచిపోలేని లెసన్లా అతని డిపార్ట్మెంట్ ద్వారా అతనికి పనిష్మెంట్ వచ్చేలా నా వేలో నేను ట్రై చేద్దాం అనుకున్నా. కానీ దానివల్ల నలుగురికి తెలిసి ఆమె ఫ్యామిలీ సోషల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుందని ఆగిపోయా. అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అందుకే
నా తరపున పబ్లిక్ తరపున మీకు థ్యాంక్స్ చెప్తున్నా. వెరీ నైస్ టు హియర్ దట్. మీలాంటి యూపీ నుండి వచ్చే ఇలాంటి పాజిటివ్ రెస్పాన్స్ మాకు ఒక ఇన్స్పిరేషన్. ఓకే, ఆగండి. ఇంకొక విషయం మిగిలిపోయింది మేడం. ఎక్స్ట్రీమ్లీ సారీ రిగార్డింగ్ మై హార్ష్ టాక్ విత్ యూ. అతని మాటల్లో సిన్సియారిటీ, గ్రేట్నెస్. ఇట్స్ ఓకే. అయినా నా బ్రెయిన్లో అనవసరమైనవన్నీ ఆటోమేటిక్గా ఫిల్టర్ అయిపోతుంటాయి. లేకపోతే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. నవ్వు ఆపుకుంటూ అంది. అది మీ బ్రాడ్ మైండెడ్నెస్. ఫీమేల్ బేబీ అబార్షన్ గురించి మీరు వర్కౌట్ చేయలేదని మిమ్మల్ని కోప్పడ్డారు. ఆ పీరియడ్లో మీరు క్యాంప్కి వెళ్ళారని తెలిసింది. అతని మాటల్లో గిల్టీనెస్. అది ఆమె మాటల్ని మధ్యలో ఆపేస్తూ, నన్ను పూర్తిగా మాట్లాడనివ్వండి మేడం. డాక్టర్ సరస్వతి ఆమెకు అబార్షన్ చేసేసింది. అది కాంప్లికేట్ అయి ఆమెను 3rd డే తిరుపతికి రిఫర్ చేసేశారు. ఆ విషయం తెలిసి నేను తిరుపతికి వెళ్ళి చూశాను. పేషెంట్ కండిషన్ హోప్లెస్ అయింది. వేలూరుకి వెళ్ళమని చెప్పారు. అక్కడ 2-3 lakhs కావచ్చు. అంత డబ్బు వాళ్ల వద్ద కానీ నా వద్ద కానీ లేదు. ఏం చేయలేక నేను వచ్చేశాను. ఆమె అదృష్టమో లేక ఆమె భర్తదో కానీ ఆమె ఫ్రెండ్కి ఒకరికి ఈ విషయం తెలిసి తనకు తెలిసిన డాక్టర్ ఉందని చెన్నై రామచంద్ర మెడికల్ సెంటర్లో చేర్పించిందట. అక్కడే ఆమెకు సర్జరీ అయిందని, ఆమెకిప్పుడు ప్రాణగండం తప్పిందని ఇంతకు ముందే పేషెంట్ భర్త ఫోన్ చేసి చెప్పాడు. మనసు ఆపుకోలేక ఈ విషయం మీకు తెలిపి నా గిల్టీ ఫీలింగ్ను తగ్గించుకుందామని ఫోన్ చేశాను. ఏమైతేనే ఆవిడ క్షేమంగా ఉంది కదా. థ్యాంక్ గాడ్. తనకు ఆ సంగతి తెలియదన్నట్లుగా అంది. ఆహా, ఇందులో గాడ్ చేసిందేమీ లేదు మేడం. అంతా ఆమె ఫ్రెండ్ జనరాసిటీ. అలాంటి ఫ్రెండ్ ఉండడం వారి అదృష్టం. మీ టైం చాలా వేస్ట్ చేశాను. సారీ అండ్ థ్యాంక్స్. ఫోన్ పెట్టేశాడు అతను. తన శాలరీ రాగానే కొంత డబ్బు ఇవ్వబోతే తల్లి తీసుకోలేదు. అక్కడే బ్యాంక్లో వేసుకోమంది. తను ఆ డబ్బునే హాస్పిటల్లో సుగుణ కోసం అడ్వాన్స్గా కట్టింది. వాసంతి, డేవిడ్ ఏములబేడ్లో ఉన్న స్వర్ణలతి ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో భార్యాభర్తలు, వారి 2 అమ్మాయిలు తప్ప ఎవరూ లేరు. యూనిఫామ్స్ ఉన్న వాసంతి ఫోటోను వారికి చూపించి, ఈ మేడం గారు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్. మీ పెద్దమ్మాయి స్వర్ణలత చనిపోయిన విషయం మీతో మాట్లాడడానికి వచ్చారు అని చెప్పాడు డేవిడ్. వారి కళ్ళలో భయం కనిపించింది. వాసంతి వారితో, మీ అమ్మాయి స్వర్ణ పెళ్లి కాకముందే గర్భవతి అయినందున కోపంతో మీరే ఆ అమ్మాయిని చంపేశారని మా పోలీస్ స్టేషన్కు ఎవరో పిటిషన్ వేశారు. నిజానిజాలేమిటో పూర్తిగా తెలుసుకొని రిపోర్ట్ పంపించాలని. ఇదిగో ఈ ఆర్డర్ కాగితం పంపించారు. మీరు చెప్పినదంతా మేము రికార్డుకి ఎక్కించి ఆపై ఆఫీసర్కి పంపిస్తాం. అంతా నిజమే చెప్పండి. అబద్ధం చెప్పారో జైలు శిక్ష వేస్తారు. గుర్తుంచుకోండి. ఏం జరిగిందో నువ్వు చెప్పమ్మా అంటూ స్వర్ణ తల్లి రంగమ్మను తప్ప మిగిలిన వారిని వెలుపలికి పంపి డేవిడ్ని రికార్డ్ చేయమంది. మీకు తెలిసి ఆ అమ్మాయితో ఎవరైనా మగవారు చనువుగా ఉండడం, లేక ఆ అమ్మాయి మీరు లేకుండా ఎక్కడికైనా ఏ ఊరికైనా? లేదమ్మా, అలాంటిదేమీ లేదు. ఒకరోజు మబ్బైనా ఆ బిడ్డ ఇంటికి రాలేదు. వాళ్ళ నాయన ఎతకడానికి టౌన్కి వెళ్ళాడు. బస్టాండ్ వెనకాల ఆ బిడ్డ తెలివి తప్పి పడి ఉంటే కనుక్కొని ఆటోలో ఇంటికి తీసుకొచ్చినాడు. ఒళ్ళు కాలిపోతూ ఉంటే జ్వరం వచ్చి తెలివి తప్పిపోతుందేమో అనుకున్నాం. ఇప్పుడు నీవు అడుగుతుంటే అనుమానం వస్తూ ఉంది. ఆ రోజు ఏదైనా పాడు పని చేసిందేమో. తెలీదమ్మా. ఆ తర్వాత కడుపు నొప్పని 10 రోజులు కాలేజీకి వెళ్ళలేదు. ఒకరోజు దానికి కడుపు నొప్పి, వాంతులు వచ్చినాయి. నాటుమందు పనిచేయలా. మాకు మొదటి నుంచి సరస్వతి డాక్టరమ్మ తెలుసు. ఆమె ఆసుపత్రిలో చేర్చినాం. ఆయమ్మ బిడ్డను పరీక్ష చేసి పిల్ల కడుపుతో ఉందని, జ్వరం తగ్గినాక కావాలంటే అబార్షన్ చేస్తానని, అందుకు 15,000 ఖర్చు అవుతుందని చెప్పింది. ఆ మాట విని నా పానం ఎగిరిపోయింది. ఎదవ పని చేసినావెందుకని బిడ్డను కేకలేసి కోపంతో 4 దెబ్బలేసినా కడుపుతో ఉంటే ముట్లు రావని, అసలు కడుపెట్లా వస్తుందో తెలియని అమాయకురాలది. ఏం చెయ్యాలో నాకు కాళ్ళు చేతులు ఆడలా. మా ఇంటాయనకు ఎస్యోం చెప్పినా, మా కాడ అంత దుడ్డు ఎందుకుంటుందమ్మా? నావి ఆ పిల్లవి చెవుల్లో కమ్మలు తీసిచ్చిన
చాలని దానికి ఆవు నమ్మి దుడ్డు తెస్తానని చెప్పి ఆయన పల్లెకు పోయినాడు. ఎవడేవాడు అని ఎంత అడిగినా నాకు తెలియదమ్మా అనే చెప్పింది. ఏడుస్తూనే పడుకుంది. అన్నం కూడా తినలేదు. తెల్లవారులే చూద్దును కదా. దుఃఖం తన్నుకొచ్చిందేమో. మాట ఆపేసి రంగమ్మ వెక్కి వెక్కి ఏడ్చింది. ఓదార్పుగా ఆమె భుజం మీద చెయ్యి వేసింది వాసంతి. నా బిడ్డ ఫ్యానుకు పైటతో ఊరేసుకుని చచ్చిపోయి ఏలాడుతూ ఉంది. గుండె ఆగినంత పనైంది. స్టూల్ ఎక్కి ముడిప్పి దానిని దింపి మంచం మీద పడుకోబెట్టిన. ఇంతలో నర్సు వచ్చి బిడ్డను చూసి పరిగెత్తుకుపోయి డాక్టర్ అమ్మను పిలుచుకొచ్చింది. ఏమైందని అడిగినారు. భయపడి నిజం చెప్పలా. నేను నిద్రపోయినా నాకు తెలియదన్నాను. గుండె ఆగి చచ్చిపోయిందేమోనని నర్సు డాక్టర్ అమ్మ గుసగుసగా మాట్లాడుకున్నారు. వాళ్లకు కూడా భయం వేసినట్లుంది. చూడమ్మా, మీరిక్కడే ఉంటే మేం పోలీసులను పిలవాల్సి ఉంటుంది. వాళ్ళొస్తే శవాన్ని కోస్తారు. అప్పుడు నీ బిడ్డ గర్భవతి అని అందరికీ తెలుస్తుంది. అయిందేదో అయిపోయింది. మీ ఊరికి తీసుకెళ్ళండి. మీ దగ్గర దుడ్డుందో లేదో బండి బాడుగా మేమిస్తాంలే అని టాక్సీలో మమ్మల్ని మా ఊరికి అంపేసినారు. అదమ్మా జరిగింది. బిడ్డ తప్పే చేసినా బిడ్డను చంపేస్తామా? ఇది బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నాం. ఏడుస్తూనే చెప్పుకొచ్చింది రంగమ్మ. ఇక్కడ వారందరికీ ఏం చెప్పినారు? మా ఇంటాయనకి మాయమ్మకు మాత్రం అసలు సంగతి చెప్పినా నా బిడ్డలకు తెలియదు. అదేదో ఇసజ్వరమంట. జ్వరంలోనే జన్నివాయు వచ్చి ఆ ఈడుపులోనే పానం పోయింది అని అడిగినోళ్ళకి చెప్పినాం. ఆమెను వెలుపలికి పంపి ఆమె భర్తను వేరుగా అడిగింది. అతను అదే చెప్పాడు. ఆ రోజు ఆదివారం కాబట్టి అమ్మాయిలిద్దరూ ఇంట్లోనే ఉన్నారు. అక్కకు జ్వరం వచ్చిందని తప్ప ఆ పిల్లలకు ఇంకేమీ తెలియనట్లుంది. ఎందుకైనా మంచిదని వారందరినీ వెలుపలికి పంపి ఆ అమ్మాయి బట్టలు బుక్స్ పెట్టిన చోట వాసంతి డేవిడ్ కలిసి వెతికారు. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ వేసిన అట్టలోపల ఒక అబ్బాయి ఫోటో కనిపించింది. దాని వెనుక ఫోన్ నెంబర్ ఉంది. దానిని తీసి తన బ్యాగ్లో దాచేసింది. ఇంటికి పోలీసులు వచ్చినట్లు ఎవరికీ చెప్పొద్దని, తమను చూసి ఎవరైనా అడిగితే అమ్మాయి వాళ్ళ కాలేజీ వాళ్ళు అని చెప్పమని రిపోర్టు పైవాళ్లకు పంపుతాం, వాళ్ళేం చెప్పేది మీకు తర్వాత తెలియచేస్తామని వారికి చెప్పింది వాసంతి. ఆ ఆడపిల్లలు కలవళ్ళం. మా మీద దయపెట్టి మీరు మళ్ళీ రాకండమ్మా, మీకు పుణ్యం ఉంటుంది అంటూ స్వర్ణ తల్లిదండ్రులిద్దరూ వాసంతిని వేడుకున్నారు. ప్లీజ్ అమ్మా, నా మాటినవా? నీకు ఇక్కడ డే టైంలోనే ఎవరైనా తోడుంటారు. రాత్రిపూట నీవు ఒంటరివే కదా. ఎలా ఉన్నావో ఏం తింటున్నావో అని నా మనసులో దిగులుగానే ఉంటుందమ్మా. ఆఫీస్లో డ్యూటీ ఉన్నంత వరకు ఏమీ అనిపించదు, కానీ క్వార్టర్స్కి వెళ్ళగానే ఒంటరిగా ఉండాలంటే నాకు కూడా సంతోషంగా లేదు. తల్లి చేయి పట్టుకుని మరోసారి బతిమాలింది వాసంతి. నన్ను ఊరికే విసిగించకమ్మా వసు. నాకు అక్కడికి రావాలని లేదు. ఈ విషయం నీకింతకు ముందే చెప్పాను కదా. నచ్చ చెప్పింది మణెమ్మ. తల్లి ఒడిలో తలపెట్టుకుని పడుకుని మాట్లాడుతున్న వాసంతి దిగ్గున లేచి, పోనీ ఓ వారం రోజులుండి చూడు. నీకు నచ్చకపోతే వచ్చేద్దు గాని. అప్పుడప్పుడు కడుపు నొప్పి అంటూ ఉంటావు కదా, అక్కడ హాస్పిటల్లో పరీక్ష చేసుకుందు. నా ఉద్యోగం ఎలా ఉందో చూద్దు. వేరే ఏదైనా మాట్లాడు వసు. నీ వచ్చిన సంతోషం మిగల్ని తల్లి. ఆ మాటలకు వాసంతి ముఖం చిన్నబోయింది. ఇంతలో షీలా వచ్చింది. ఎలా ఉన్నారోయ్ నీవు నీ జాబు అంటూ. ఆఫీస్ డ్యూటీ ఏమో థ్రిల్లింగే. ఒంటరిగా ఉంటాను కదా, అది బోరింగు. ఇక మీరెవరూ నాకు దగ్గరగా లేరు కదా. నో ఎంజాయింగ్. ఆంటీని తీసుకెళ్ళు నీతో పాటు. ఆ ట్రైనింగ్ పీరియడ్ తప్ప ఇంతవరకు మీరిద్దరూ కలిసే ఉన్నారు కదా, అందుకే అలా అనిపిస్తుంది. నీకెలాగూ అక్కడ క్వార్టర్స్ అలాట్ అయి ఉంది. ఆంటీ కూడా ఇక్కడ ఒంటరే కదా. కానీ అమ్మ రానంటోందక్కా, దిగులుగా అంది వాసంతి. ఐడియా గ్రాండ్పాకు చెప్తే సరి. చెవిలో ఊదింది షీలా. కాసేపు అయ్యాక ఇద్దరూ జార్జి వద్దకు వెళ్ళారు. వారిల్లు కొంచెం చిన్నదైన పెద్ద గార్డెన్, చుట్టూ కాంపౌండ్ వాల్, లోపలి వైపు గేటు పక్కగా ఒక చిన్న అవుట్ హౌస్ ఉన్నాయి. వాసంతి తల్లితో కలిసి ఉండేది ఆ అవుట్ హౌస్లోనే. జార్జ్, మరియా ఆదరంగా పలకరించారు వాసంతిని. ఇద్దరి పాదాలకు నమస్కరించిందామె.
ఆశీర్వదించి విశేషాలు అడిగాడు జార్జ్. జాబ్ వర్క్ బానే ఉంది తాతయ్య, కానీ మీరెవరూ అక్కడ కనిపించరు కదా, దిగులుగా ఉంటుంది. మరి అక్కడ జాబ్ అన్నాక తప్పదు కదమ్మా. మిమ్మల్ని అందరినీ రమ్మని ఎన్నోసార్లు ఫోన్లో పిలిచాను, ఒక్కరు కూడా రాలేదు. మీరంతా నన్ను వదిలేశారు కదా, నిష్ఠూరంగా అంది. ఎంత మాత్రం కాదమ్మా, నిజం చెప్పాలంటే నీవే మమ్మల్ని వదిలేసి నీ దారి నీవు చూసుకున్నావు. అతని స్వరంలో కొంచెం బాధ, నిష్ఠూరం కనిపించాయి. తాతయ్య, అప్రతిభురాలైంది వాసంతి. ఇది చాలా అన్యాయం తాతయ్య. మీరు వద్దని నేను మీకు దూరంగా వెళ్ళిపోయానా? జాబ్ కోసమే కదా వెళ్ళాను, అది తప్ప? కళ్ళల్లో గిర్రున్న నీళ్లు తిరిగాయి వాసంతికి. తప్పని నేను అనడం లేదమ్మా. స్త్రీ పురుషులు ఎవరికి వారు సోమరిగా ఉండక, ఇతరుల మీద ఆధారపడకుండా బ్రెడ్ అండ్ బటర్ కోసం ఏదో ఒక వర్క్ తప్పక చేయాలి. కానీ ఆ వర్క్ ఆ వ్యక్తికి, తన కుటుంబానికి, సమాజానికి కష్టం, దుఃఖం, నష్టం కలిగించనిదై ఉండాలని ఆ ప్రభు ఆజ్ఞ. నా అభిప్రాయం కూడా. ఇప్పుడు నా వర్క్ వలన ఎవరికి కష్టం, దుఃఖం కలిగాయి తాతయ్య? రోషన్ దిగమింగుకుంటూ అడిగింది. నీ తల్లికి నీవు దూరంగా వెళ్ళినందుకు. అమ్మ నాతో రానంటోంది. జాబ్ మానేయదట, ట్యూషన్స్ కూడా. ఇంకా ఎందుకు తను శ్రమపడ్డం తాతయ్య? నేను మనీ ఇస్తే తీసుకోలేదు. ప్లీజ్ అమ్మకు నచ్చ చెప్పవా? నువ్వు చెప్తే తప్పక వింటుంది. ఆ వాదనలో ఆ బాధ, దుఃఖం, రోషం కలగాపులకంగా ఉన్నాయి. ఇంతలో యూనిఫామ్ వేసుకొచ్చిన షీలా డ్యూటీ ఉందని వెళ్ళిపోయింది. ఒకటి అడుగుతాను, నిజం చెప్పమ్మా. నీవు పోలీస్ ఉద్యోగానికి వెళ్ళడం మీ అమ్మకి ఇష్టమేనా? నేను స్టూడెంట్ అప్పుడు షీలక్కలాగా నేను కూడా పోలీసునవుతా అనేదాన్ని. పోలీస్ ఉద్యోగం వద్దమ్మా, టీచర్గాను లేదా ఏ ఆఫీస్లోనో చేరితే బాగుంటుంది అనేది అమ్మ. షీలక్కలాగా ఉండాలని నాకిష్టం అని చెప్పాను. ఆ తర్వాత అమ్మ దాని గురించి ఏం మాట్లాడలేదు. పోలీసులు మగ డ్రెస్ వేసుకుంటారని మణెమ్మకిష్టం లేదేమో. మరియా అంది. ఇంతలో మేడం పిలుస్తోందక్కా అంటూ వచ్చింది ట్యూషన్ స్టూడెంట్. ప్రస్తుతానికి మా అమ్మతో ఈ విషయంగా పట్టు పట్టకుండా నిశ్చింతగా వెళ్ళి నీ డ్యూటీ చేసుకోమ్మా. తరువాత చూద్దాం. కొట్లాట నాటి కోపం, ఓటమి నాటి రోషం, చావు నాటి దుఃఖం ఎల్లకాలం ఉండవు. ఇది అలాంటిదే. మీ అమ్మకు కొంత సమయం గడువివ్వు. ఆ యేసుప్రభు అంతా మంచే చేస్తాడు అని వాసంతిని అనునయించాడు జార్జి. 10-12 మంది పిల్లలు, ఇంకా 5-6 ఏళ్లలోపు వారు మణెమ్మ వద్దకు ట్యూషన్ కోసం వస్తుంటారు. వాసంతి ఇంటికి వెళ్ళేటప్పటికే ట్యూషన్ అయిపోయింది కాబోలు. పిల్లలు బ్యాగులు సర్దుకుంటున్నారు వెళ్ళడానికి. వాసంతిని చూడగానే బాయ్ అక్క అంటూ వెళ్ళిపోయారు. తల్లితో కలిసి వాసంతి కూడా ఇదివరకు వారికి ట్యూషన్స్ చెబుతూ ఉండేది. స్వర్ణలత బుక్లో నుండి తెచ్చిన ఫోటో చూపిస్తూ, దీన్ని నువ్వు ఎవరికిచ్చావో గుర్తుందా అని అడుగుతున్న వాసంతి వైపు భయంగా చూశాడు చిరంజీవి. నిజం చెప్తే నిన్నేమీ అనం, అబద్ధం చెప్తే మాత్రం ఇక్కడే లాకప్లో పెడతాం. స్వర్ణలత అనే స్టూడెంట్కి ఇచ్చాను. తను నేను లవ్ చేసుకున్నాం. ఆ అమ్మాయి నీ వల్లనే గర్భవతి అయిందని, అందువలన నీవే ఆమెను చంపేశావని కంప్లైంట్ వచ్చింది. అయ్యో, మేమిద్దరం లవ్ చేసుకున్నామే కానీ చెడ్డ పని ఏదీ చేయలేదు మేడం భయపడుతూ అన్నాడు. మరి ఆ అమ్మాయి గర్భవతి అయిందే? పోనీ నీకు తెలిసి తను ఇంకెవరినైనా లవ్ చేసిందా? నాకు తెలీదు. స్వర్ణకు నాపై కోపం వచ్చి నాతో మాట్లాడేది కాదు. ఎందుకంటే తన బర్త్డే రోజు చిట్టికోన వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్ళాలని ఆటో కోసం బస్టాండ్కి వెళ్ళాం. అక్కడ ఒకతను తనొక్కడే ఆటోలో అక్కడికి వెళుతున్నానని, ఆటో ఛార్జీ షేర్ చేసుకుందాం రమ్మంటే అతనితో పాటు ఒకే ఆటోలో వెళ్ళాం. కొంత దూరం పోయాక అది రాంగ్ రూట్ అని మళ్ళీ అదే రూట్లో వెనక్కి మళ్ళింది ఆటో. ఇంతలో ఒక కారు మా ఆటోకు అడ్డంగా రావడం, అది చూసి ఆటో ఆగిపోవడం, కారులో నుండి 2 మగవాళ్లు దిగి ఆటోలో కూర్చున్న స్వర్ణను లాగి కారులో ఎక్కించుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఏంటి, ఆటోలో నీ పక్కన కూర్చుని ఉన్న అమ్మాయిని లాక్కెళ్ళి కారులో తీసుకెళ్ళిపోయారా? మీరు 3 మగవాళ్ళు ఉన్నారు, ఏమీ చేయలేదా? నేను అరిచి మొత్తుకున్నా. ఆ ఆటోవాడు అతను గుసగుసగా మాట్లాడుకుని పోలీసులు వస్తే తంట అంటూ నన్ను వదిలి ఆటో ఎక్కి వెళ్ళిపోయారు. పోలీసులు వస్తే నన్ను జైల్లో పెడతారేమోనని భయపడి
చెట్టు చాటున దాక్కొని ఆ సాయంకాలం నేను వెళ్ళిపోయాను. ఆ తర్వాత 6 నెలలకు ఆ అమ్మాయి చనిపోయిందని తెలిసింది. కళ్ళనీళ్లు తుడుచుకుంటూ అన్నాడు. స్టేట్మెంట్ తీసుకుని పిలిచినప్పుడల్లా స్టేషన్కు రావాలని చిరంజీవికి వార్నింగ్ ఇచ్చి పంపారు. మనసుకో తోడు నవల మనసుకో తోడు కె రామలక్ష్మి గారి నవల 3వ భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.